28వ అధ్యాయము 20-21 వచనాలు మనం చదువుకున్నాం. అయితే ఇక్కడ అప్పుడు యాకోబు నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమముగా వచ్చినట్లు దేవుడు నాకు తోడయుండి నేను వెళ్ళుచున్న ఈ మార్గంలో నన్ను కాపాడి తినుటకు ఆహారమును ధరించుకోవడానికి వస్త్రాలు ఇస్తే నీవు నాకు దేవుడవై ఉంటావు అంటున్నాడు. అయితే ఇక్కడ యాకోబు అంటున్నటువంటి మాట ఏంటి అంటే, నా తండ్రి యొక్క ఇంటికి నేను క్షేమముగా వచ్చినట్లు అంటున్నాడు. ఏమంటున్నాడు అమ్మాయిన? నా తండ్రి ఇంటి నుండి నేను క్షేమముగా వచ్చినట్లు అని రాయబడింది. అనగా ఇక్కడ యాకోబు ఏమి కోరుకుంటున్నాడంటే, దేవా నాకు క్షేమము కావాలి ప్రభువా. ఆయన యొక్క ఆశ ఏంటి? నాకు క్షేమం కావాలి ప్రభువా. ఈ రోజున నా అన్న నుండి నేను పారిపోతున్నానయ్యా, నా జీవితం ఏమవుతుందో నాకు తెలియదు, కానీ నాకు క్షేమం కావాలి. ఆ వార్త వినబడిన వెంటనే మనం ప్రార్థన చేశాను. ఏమని? మా దేశములకు క్షేమం కావాలి ప్రభువా, మా కుటుంబాలకు క్షేమం కావాలి, మా సంఘాలకు, మా రాష్ట్రాలకు, మా గ్రామాలకు క్షేమం కావాలి కావాలి అని మనం అడిగాం. ఎందుకనగా క్షేమము లేనటువంటి దినాలలో మనం ఉన్నాము. ప్రతి ఒక్కరు కూడా ఆశపడి అడిగేది ఏంటి అని అంటే, ప్రతి ఒక్కరు కూడా మనం అడిగేది ఒకటే, మాకు క్షేమం కావాలి. ఇక్కడ యాకోబు కూడా అదే అడుగుతున్నాడు. దేవా నా తండ్రి ఇంటి నుండి నేను బయలుదేరి వెళ్తుండగా ఎలాగైతే వెళ్తున్నానో మళ్ళా తిరిగి నా తండ్రి ఇంటికి నేను చేరుకోవాలంటే నాకు క్షేమం కావాలి, నువ్వు ఇవ్వాలి నాకు క్షేమం అని అడుగుతున్నాను. ఈ రోజున మనము కూడా అడుగుతాం, దేవా నాకు క్షేమం కావాలయ్యా, నా కుటుంబానికి క్షేమం కావాలయ్యా, నా సంఘానికి క్షేమం కావాలయ్యా అని నేను అడుగుతాను. మీ మట్టుకు మీరు అడుగుతారు, దేవా నా కుటుంబానికి, నా బిడ్డలకు, నా భర్తకు, నా అని మీరు కూడా అడుగుతారు. ఈ రోజు మనందరికీ కూడా కావలసింది క్షేమము, క్షేమము. ఈ రోజున దేవుని యొక్క వాక్యములో నుండి ఒకవేళ మనము క్షేమముగా ఉండాలి అని కోరుకుంటే ఏం చేస్తే మనకి క్షేమం కలుగుతుంది? ఈరోజు మనం అడుగుతున్నాం కదా, క్షేమం కావాలి కావాలి కావాలంటున్నాం కదా. కావాలి కావాలంటే రాదు, దానికి ఏం చేయాలి? ఇప్పుడు క్షేమం కావాలంటే ఏం చేయాలి? ఉద్యోగం కావాలి, ఏం చేయాలమ్మా? బాగా చదువుకోవాలి కదా, బాగా చదువుకోవాలి. వెళ్ళినటువంటి ప్రతి టెస్ట్ లో కూడా క్వాలిఫై అవ్వాలి, అప్పుడు ఉద్యోగం వస్తుంది. ఇప్పుడు ఆ ఉద్యోగం కావాలన్నవాడు పడుకునే మంచం మీద అలా పడుకున్న ఉద్యోగం కావాలి కావాలి కావాలంటూ వస్తుందా? దానికి తగినటువంటి క్రియ చేయాలి. ఈ రోజున మనకి కూడా క్షేమము కావాలని కోరుకుంటున్నాము కనుక ఈ రోజున మనకి క్షేమం కావాలంటే ఏం చేయాలి అనగా, ఈ రోజున మనం ఒక 3 మాటలు మనము మాట్లాడుకుని మనం ఈ రోజున ముగించుకుందాం. 3 మాటలు మనం ధ్యానం చేసుకుందాం. చూడండి, క్షేమంగా ఉండాలనుకుంటే ఏం చేయాలి? చూడండి, మొట్టమొదటిగా ఏం చేస్తే క్షేమంగా ఉంటాము అనగా, ప్రసంగి గ్రంథము 8వ అధ్యాయము 12-13 వచనాలు చదువుకుందాం. ప్రసంగి గ్రంథము 8వ అధ్యాయము 12-13 వచనాలు. 100 మార్లు దుష్కార్యము చేసి దీర్ఘాయుష్మంతులైనను దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన సన్నిధికి భయపడువారు క్షేమముగా ఉందురనియు, భక్తిహీనులు దేవుని సన్నిధికి భయపడరు కనుక వారికి క్షేమము కలుగుదనియు అని రాయబడింది. ఇప్పుడు చూడండి, క్షేమము కలిగే వారు కనబడుతున్నారు, ఇక్కడ క్షేమము కలుగని వారు కూడా కనబడుతున్నారు. ఎవరికి క్షేమం కలుగుతుందో, ఎవరికి క్షేమం కలుగదో ఇక్కడ రాయబడింది. ఎవరికి క్షేమం కలుగుతుంది? చూడండి, దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన సన్నిధికి భయపడు వారికి చూడండి క్షేమముగా ఉంటారు అని ఇక్కడ రాయబడింది. ఎవరికి ఉంటుంది క్షేమము? దేవుని యందు ఎవరైతే భయము భక్తి కలిగి ఉంటారో, దైవికమైనటువంటి భక్తి కలిగిన వారు, దైవికమైనటువంటి భయము కలిగిన వారికి క్షేమం ఉంటుంది. చూడండి, మరి ఎవరికి క్షేమం ఉండదు? అది కూడా ఇక్కడ రాయబడింది. ఏమనగా, భక్తిహీనులు దేవుని సన్నిధిని భయపడరు కనుక వారికి క్షేమము కలగదు అని రాయబడింది. ఈరోజు క్షేమం కలగాలంటే ఏం చేస్తే క్షేమము? మొట్టమొదటిగా దేవుని యందు భయభక్తులు గల వారికి క్షేమం. ఎవరికి క్షేమం ఉండదు? ఇక్కడే రాయబడింది, ఎవరైతే భయము లేకుండా భక్తిహీనులుగా ఉంటారో, దేవుడంటే భయము లేక, దేవుడంటే భక్తి లేక ఇష్టానుసారంగా ఎవరైతే బ్రతుకుతారో వారికి క్షేమం ఉండదు
రాయబడి ఉంది. ఎవరికి క్షేమం ఉంటుంది? దేవుని యందు ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో వారికి క్షేమం అని రాయబడి ఉంది. ఇప్పుడు చూడండి క్షేమం పరిశుద్ధ గ్రంథంలో యోబు గారి గురించి మనం చూసినట్లయితే ఆయన శోధనకు అనుమతించబడక మునుపు, అపవాది ఆయనను శోధించడానికి రాక మునుపు యోబు గారి జీవితం ఎలా ఉందమ్మా? చాలా క్షేమంగా ఉంది. చాలా క్షేమం. ఆయనకు ఉన్నటువంటి క్షేమం ఏంటి అనగా యెహోవా దేవుడు ఇచ్చినటువంటి కంచె యోబు చుట్టూ ఉంది, యోబు పిల్లల చుట్టూ ఉంది, యోబుకున్నటువంటి ఆస్తి చుట్టూ ఉంది, యోబుకున్నటువంటి పశు సంపద చుట్టూ ఉంది. ప్రతి దాని చుట్టూ కూడా ఏముందమ్మా? ఒక కంచె, దేవుని ద్వారా ఏర్పరచబడినటువంటి కంచె. ఆ కంచె యోబు కుటుంబస్తుల చుట్టూ, యోబుకున్న సమస్త ఈవుల చుట్టూ ఉండడం వలన అపవాది ఎన్నో మార్లు వచ్చి నాశనం చేద్దామని ప్లాన్ చేస్తున్నాడు, శత్రువు వస్తున్నాడు, ప్లాన్ చేస్తున్నాడు. కానీ దేవుడు వేసినటువంటి కంచెను దాటి యోబుకున్నటువంటి బిడ్డలనైనా, ఆస్తినైనా, ఆరోగ్యాన్నైనా దేనిని ముట్టుకోలేకపోతున్నాడు కనుక, దేనిని నాశనం చేయలేకపోతున్నాడు కనుక యోబు క్షేమాన్ని అనుభవిస్తున్నాడు. హల్లెలూయా. ఇలాంటి క్షేమముగా ఉన్నాడు. ఎందుకంత క్షేమం వచ్చింది యోబుకి అనగా, యోబు గురించి పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంటుంది. యోబు యథార్థవంతుడు, భక్తి పరుడు అని రాయబడి ఉంటుంది. ఇంతకు మనం చూసాం. ఎవరికి క్షేమం ఉంటుంది? దేవుని యందు ఎవరైతే భక్తులు కలిగి ఉంటారో వారికి క్షేమం ఉంటుందని చూస్తాం. ఇక్కడ యోబు క్షేమముగా ఉన్నాడు. యోబు ఎందుకు క్షేమముగా ఉన్నాడంటే, ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో వారికి ఉన్నటువంటి వాటి చుట్టూ దేవుని యొక్క కంచె ఉంటుంది కనుక, ఆ కంచె దాటి ఎవ్వరు కూడా లోపలికి వెళ్ళడం ఎవరి తరము కాదు కనుక, ఎవ్వరు కూడా వారికి కీడు కలుగ చెయ్యలేరు కనుక వారు క్షేమముగా ఉంటారు. హల్లెలూయా. అయితే ఇలాంటి క్షేమముగా ఉన్నటువంటి ఆ సమయంలో ఒక పరిస్థితి వచ్చింది. దేవుడి దగ్గర నుంచి అపవాదికి అనుమతించబడింది. యోబుకున్నటువంటి కంచెను దేవుడు తీసివేశాడు. చూడండి, ఆ సమయంలో ఏం జరిగింది? పిల్లల మీద అధికారం తీసుకున్నాడు. అలాగే అతను కొన్నటువంటి ఆస్తి మీద అధికారం తీసుకున్నాడు. అతను కొన్నటువంటి దేహం మీద అధికారం తీసుకున్నాడు. ఆరోగ్యపరంగా దెబ్బ కొట్టాడు, ఆస్తి మీద దెబ్బ కొట్టాడు, పిల్లల మీద దెబ్బ కొట్టాడు. అన్నిటినీ కోల్పోయి, పిల్లల్ని కోల్పోయి, ఆరోగ్యాన్ని కోల్పోయి, ఖ్యాతిని కోల్పోయి, పేరును కోల్పోయి, ఒక రిక్తుడు లాగా చెల్ల పెంకులతో శరీరాన్ని గీక్కునేటటువంటి దిగజారిపోయినటువంటి పరిస్థితుల్లో ఉన్నాడట. అలాంటి పరిస్థితులు అతను ఏమైపోయింది? క్షేమం లేదు. నీతిమంతుడు ఒకవేళ వేదనకరమైన పరిస్థితులలో దేవుని యొక్క చిత్తాన్ని బట్టి అనుమతించబడినప్పటికీ కూడా జరిగేది ఏంటి అనగా, ఖచ్చితంగా వారి జీవితంలో ఏ శ్రమ కూడా వారిని అణిచివేయలేదు. హల్లెలూయా. ఏ శ్రమ కూడా వారిని నష్టపరచలేదు. ఎందుకనగా కొంత సమయం శ్రమకు అనుమతించబడ్డాడు. పరీక్షలో ఉన్నాడు. పరీక్షలో ఆయన గెలిచాడు. అన్ని పోయినాయి. కానీ తన యొక్క యథార్థతను విడిచిపెట్టలేదు, తనకున్నటువంటి భక్తిని విడిచిపెట్టలేదు, దేవుడు అంటే తనకున్నటువంటి భయాన్ని విడిచిపెట్టలేదు కనుక తన యొక్క జీవితంలో శ్రమైన, అనారోగ్యమైన, బిడ్డల మరణమైన, ఏదైనా సరే అందరూ అనుకుంటున్నారు ఏం చేశారు దేవుడు యోబుకి? మేము అందరూ హాయిగా నిద్రపోతూ ఉంటే ఇతను మాత్రం ఎక్కువ జాములు లేచి బిడ్డల కొరకు బలియాగం అర్పించేవాడు. బలిపెట్ట మీద బలించిన బిడ్డలు ఏమైనా పొరపాటు చేస్తారేమో ప్రభు క్షమించమని బిడ్డల క్షేమ కొరకు ప్రార్థన చేసేవాడు. మేమైనా హాయిగా పడుకునే వాళ్ళం. కానీ అతను ఏ ఎక్కువ జాములో కూడా మౌనముగా లేని ప్రార్థన చేశాడు. కానీ ఏం చేశాడు దేవుడు? మా పిల్లలే బాగున్నారు కదా, భక్తి చేయకపోయినా. భక్తి చేసినటువంటి యోబు పిల్లలు చచ్చిపోయారని, యోబుకున్నటువంటి ఆస్తి పోయిందని, యోబు నమ్మినటువంటి దేవుడు నిజమైన దేవుడు కాదు. నిజమైన దేవుడు అయితే యోబు యొక్క భక్తి ఏమైపోతుందని మాట్లాడేవారు కొంతమంది ఏంటి, ఇతను నిజమైన భక్తి పరుడు కాదేమో కాబట్టి ఇలా జరిగిందని అతని యొక్క పరిశుద్ధతను, అతని యొక్క భక్తి జీవితాన్ని అనుమానించేటటువంటి పరిస్థితిలో ఉన్నవారు కొంతమంది. పరిస్థితులు ఎలాగున్నా సరే ఆయన మాత్రము తనకున్నటువంటి భక్తిని విడిచిపెట్టలేదు. తన భార్య కూడా ప్రేరేపిస్తుంది. ఎంతకాలమైనా దేవుడు దేవుడు అంటూ దేవుడు ఒకసారి హృదయపూర్వకంగా తిట్టి చచ్చిపోమంటుంది. కానీ ఆయన అంటున్నాడు, మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడద్దు. నువ్వు ఈ దేవుడు ఇచ్చినప్పుడు మనం తీసుకున్నాం కదా, తృప్తి చెందాం కదా. యెహోవా ఇచ్చాడు, యెహోవా తీసుకుని పోయాడు, దేవునికి మహిమ కలుగును గాక
అంటున్నాడు. చూడండి, అంత భక్తిపరుడు కనుకనే ఎంత భయంకరమైనటువంటి దెబ్బలు ఆయన జీవితంలో పడినా ఆ టైంలో అందరూ అనుకుంటారు అయిపోయింది యోబు జీవితం అనుకుంటారు. యోబు జీవితం అయిపోయింది, మొత్తం ఇక అతని బ్రతుకులో ఏమి లేదు, ఇక అతని కొరకు దాచబడున్నది, భద్రపరుచున్నది. ఇప్పుడు అతను చేరుకోవాల్సింది ఏంటంటే మరణము తప్ప అతని జీవితంలో ఏది లేదు అనుకోవచ్చు జన్లు. కానీ దేవుడు ఏం చేశాడమ్మా, అలాంటి పరిస్థితుల్లోని కూడా క్షేమకరమైన పరిస్థితులను దేవుడు అనుమతించాడు. హల్లెలూయా. ఆయన జీవితంలో కోల్పోయిన దానికంటే రెట్టింపును దేవుడు అందించాడు. అతను కోల్పోయినటువంటి క్షేమమును దేవాది దేవుడు ఎక్కడో రెట్టింపు దీవెన ఆశీర్వాదాలతో దేవాది దేవుడు అతనికి క్షేమాన్ని అనుగ్రహించాడు. ఈ రోజున మనము భయభక్తులు కలిగి ఉంటే, మనము భక్తి జీవితంలో కరెక్ట్ గా ఉంటే మనుషులు ఏమనుకున్నా మనకు పర్వాలేదమ్మా. ఒకవేళ మనకు ఉన్నటువంటి శ్రమను బట్టి ఈ రోజులు ఏమనుకుంటారమ్మా, ఎంత ఐశ్వర్యం ఉంటే అంత భక్తి పరుడు అంటున్నారమ్మా. ఈ రోజుల్లో ఎంత డబ్బు ఉంటే అంత భక్తి పరుడు కాబట్టి దేవుడు డబ్బు ఇచ్చాడంటారు. భక్తి పరుడు కాబట్టి ఎలాగున్నాడు, భక్తి పరుడు కాబట్టి ఎలా ఫలిస్తున్నాడు అంటారు. కానీ దేవుడి యొక్క వాక్యంలో రాయబడింది, కలిమి విస్తరించిన ఆశీర్వాదానికి మూలము కాదు ఐశ్వర్యాన్ని బట్టి దేవుడి యొక్క దీవెన అని మనం చెప్పడానికి వీల్లేదు. ఈరోజు చూడండి, దేవుడి యొక్క కృప ద్వారా యోబు గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఆయన జీవితంలో పడినటువంటి దెబ్బ చూసి అందరూ అనుకున్నారు ఇతను ఏదో పాపం చేస్తుంటాడు, ఇతను ఏదో తప్పు చేస్తుంటాడు. మన ఎదుటిగా భక్తిపరుడు అని మేకప్ చేశాడు, కానీ దేవుడికి అన్ని తెలిసినగా అందుకే అతని శిక్షకు పాత్రుడిగా చేశాడని రకరకాలుగా మాట్లాడారు. కానీ యోబు మాత్రం తన భక్తిని విడిచిపెట్టలేదు. వాక్యంలో ఒక మాట ఉంటుంది ఏమనంటే, మన భక్తి మనకి ధైర్యం పుట్టిస్తుంది. మన భక్తి మనకి ధైర్యం పుట్టిస్తుంది. మనం నిజంగా భక్తి పరులుగా ఉంటే, మనం వేషధారణ చేస్తున్నామా, నిజమైన భక్తులు ఉన్నామా మనకు తెలియదమ్మా. మనకు తెలీదా? ఇప్పుడు పైకేమో ఉపవాసం ఉన్నామండి అని చెప్పి ఇంట్లో తినేస్తున్నాం అనుకోండి, పైకి మాత్రం ఉపవాసం ఉన్నామండి అని చెప్పి తినేస్తుంటే పైకి మనం నోరు చెప్తున్నా మన హృదయానికి తెలియదా? నేను ఉపవాసం లేడు, నేను అబద్ధం ఆడానని మనకు తెలియదా? మన భక్తి మనకు ధైర్యం పుట్టిస్తుంది. మనం ఒకవేళ నిజాయితీగా బ్రతుకుతున్నప్పుడు, మన మాటలు కంట్రోల్లో పెట్టుకుని జాగ్రత్తగా బ్రతుకుతున్నప్పుడు ఎవరో వచ్చి నీవు ఎలాగన్నావు, నీవు ఎలా చేసావు అని మన మీద లేనిపోని మాటలు కల్పిస్తున్నారు అనుకో, మనం భయపడాల్సిన పని లేదు. ఎందుకనగా మన భక్తి మనకు ధైర్యం పుట్టిస్తుంది అని వాళ్ళు అన్నట్టుగానే అయిపోతారు. కానీ మన యొక్క భక్తిని చూసేది దేవుడు, మన నిజాయితీని చూసేది దేవుడు. చూసినటువంటి దేవుడు మౌనంగా ఉంటాడా? యోబుని చూసినటువంటి దేవుడు మౌనంగా ఉన్నాడా? ఒకనొక రోజున అయిపోయింది జీవితం అనుకున్నా సరే దేవాది దేవుడు కొన ప్రాణంలో ఉన్నటువంటి యోబును తీసుకుని రెండంతల ఆశీర్వాదంతో నింపాడు. ఈ రోజున యోబు గారి జీవితం మనలాంటి వారికి ఎంతో ఆదర్శం. హల్లెలూయా. ఈ రోజున క్షేమం ఎవరికి క్షేమం కలుగుతుంది? ఎవరైతే దేవుడి యొక్క భయభక్తులు కలిగి ఉంటారో వారికి క్షేమం కలుగుతుంది. అసలు చూడండి, అసలు భయభక్తులు అంటే ఏంటి? దేవుడి యొక్క భయభక్తులు కలిగి ఉంటే క్షేమం అంటున్నారు కదా. అసలు భయభక్తులు అంటే ఏంటి అది కూడా వాక్యం ద్వారా చూద్దాం. సామెతల గ్రంథము 8వ అధ్యాయము 13వ వచనం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనమును అసహ్యించుకొనుటయే చాలా. భయభక్తులు అంటే చూడండి, చెడుతనమును అసహ్యించుకొనుటయే భయభక్తులు కలిగి ఉండుట. ఇప్పుడు భయభక్తులు అంటే దాని అర్థం ఏంటమ్మా? చెడుతనాన్ని అసహ్యించుకోవాలి. ఎవరైతే చెడుతనాన్ని అసహ్యించుకుంటారో వారు క్షేమాన్ని పొందుకుంటారు, వారి జీవితాలు క్షేమకరంగా ఉంటాయి. చెడుతనాన్ని అసహ్యించుకున్న వారు భయభక్తులు కలిగిన వారు. ఇప్పుడు యోసేపు జీవితాన్ని మనం చూసినట్లయితే యోసేపు యొక్క సహోదరులు, అన్నలు అందరూ కూడా తప్పులు చేస్తున్నప్పుడు, పొరపాటులు చేస్తున్నప్పుడు ఆ చెడుతనాన్ని తట్టుకోలేకపోయేవాడు యోసేపు. ఏం చేసేవాడంటే చెడుతనం అంటే అసహ్యము కనుక అసహ్యకరమైనటువంటి ఈ చెడుతనము నా అన్నలలో ఉండకూడదు. ఎవరైతే చెడుతనము అనగా భక్తిహీనత, ఎవరైతే భక్తిహీనతలో ఉంటారో వారు నాశనం అయిపోతారని వాక్యంలో ఉంది, వారికి క్షేమము కలుగదని వాక్యంలో ఉంది. అయితే ఈ భయభక్తులు లేకుండా చెడ్డత
అసహించిపోతారు, నా అన్నల యొక్క పరిస్థితి అలా ఉండకూడదు, చెడుతనాన్ని వాళ్ళు అసహించుకోవాలి, చెడుతనం వాళ్ళలో ఉండకూడదని చెప్పి ఈ యొక్క యోసేపు తన తండ్రి దగ్గరికి వెళ్ళి చెప్పేవాడు, తండ్రి ఇదిగో అన్నలు ఎలా చేస్తున్నారు, అన్నలు అలా చేస్తున్నారు. ఆయన ఆశ ఏంటి? వారి జీవితంలో ఉన్నటువంటి చెడుతనము తండ్రి ద్వారా అక్కడ పారద్రోలపడాలి. ఎందుకనగా ఆ చెడుతనము పోతేనే నా అన్నలు క్షేమంగా ఉంటారు. ఆ చెడుతనం ఉంటే నా అన్నలు క్షేమాన్ని పొందుకోలేరు. నా అన్నలు క్షేమంగా ఉండాలంటే అసహ్యకరమైన చెడుతనం నా అన్నంలో ఉండకూడదని, చెడుతనం అంటే అసహ్యం కలిగినటువంటి యోసేపు తండ్రి దగ్గరికి వెళ్ళి తన అన్నల గురించి చెప్పేవాడు. యోసేపు ఎలాంటి వాడు? భయభక్తులు కలిగిన వాడు, చెడుతనాన్ని అసహించుకునేవాడు. ఎవరైతే చెడుతనాన్ని అసహించుకుంటారో, ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో వారు ఏమవుతారని వాక్యంలో చూసాము? వారు క్షేమాన్ని పొందుకుంటారు. యోసేపు క్షేమాన్ని పొందుకున్నాడు లేదా? మరి భయభక్తులు కలిగినటువంటి వ్యక్తి క్షేమాన్ని పొందుకోవాలి కదా. మరి దేవుడి యొక్క సన్నిధానంలో చూడండి, చెడును అసహించుకున్నటువంటి యోసేపు దీనిని అదేదంటే క్షేమం పొందుకోవాలి కదా. అతని జీవితంలో క్షేమం ఉందా అని అంటే, చెరసాలలో వెయ్యబడినటువంటి దుఃఖకరమైన పరిస్థితుల్లో నుండి కూడా దేవుడు అతన్ని క్షేమకరమైన అనుభవాల్లోకి నడిపించాడు. గొంతలో త్రోసివేయబడినటువంటి ఎండైపోయింది ఆయన యొక్క జీవితం అనుకున్నటువంటి పరిస్థితుల్లో నుండి కూడా దేవాది దేవుడు అతని యొక్క జీవితంలో క్షేమాన్ని అనుగ్రహించాడు. ఐగుప్తీయుల చేతికి బానిసగా అమ్మివేయబడుతున్నప్పుడు కూడా, ఒక బానిసగా యొక్క పోతిఫరు కొనుక్కున్నప్పుడు, పోతిఫరు భార్య విషయంలో జరిగిన పరిస్థితి ఇవన్నీ కూడా ప్రతికూల పరిస్థితులు. కానీ వాటన్నిటిలో నుండి కూడా దేవాది దేవుడు ఆయనకి ఏమిచ్చారు? క్షేమం. ఆయన జీవితంలో క్షేమం. ఆయన ఏం చేశారు? సింహాసనం ఎక్కారు. ఒక ప్రధానమంత్రిగా ఉన్నాడు. దేశము కాని దేశంలో, స్వదేశము కాని ఒక బానిసగా ఉన్నటువంటి వ్యక్తి మొత్తం దేశాన్ని పరిపాలించి దేశానికి లేదంటే ప్రపంచంలో ఆ యొక్క స్థలాల్లో ఉన్న వారందరికీ కూడా ఆహారమును పెట్టే ఒక అన్నదాతలాగా మారిపోయాడు యోసేపు. హల్లెలూయా. ఇదంతా దేవుడు అతనికి ఇచ్చినటువంటి క్షేమం. ఈరోజు చూడండి, మన జీవితాల్లో వ్యాధకరమైన పరిస్థితులు మన జీవితంలో ఉన్నాయేమో, కన్నీటి అనుభవాలు మన జీవితంలో ఉన్నాయేమో, క్షేమాన్ని కోల్పోయినటువంటి పరిస్థితి మన జీవితంలో ఉందేమో. యోసేపు జీవితంలో లాగా మన జీవితాలలో కూడా నింద అన్నటువంటి అనుభవంలో ఉన్నామేమో, గొంత అన్నటువంటి అనుభవంలో ఉన్నామేమో, బంధకము అన్నటువంటి అనుభవంలో, చెరసాల అనుభవంలో ఉన్నామేమో. కానీ ఎవరైతే యెహోవా యొక్క భయభక్తులు కలిగి ఉంటారో, ఎవరైతే చెడుతనమును అసహించుకునే వారిగా ఉంటారో, వారి జీవితంలో ఖచ్చితంగా క్షేమం అన్నది జరుగుతుంది. హల్లెలూయా. ఇది మనిషి మాట కాదు, కానీ ఇది దేవుడి యొక్క మాట. నా బ్రతుకులో క్షేమం ఉంటుందా? ఇక నా రాత ఇంతేనా? నా జీవితంలో ఒక మేఘాలకు రాయబడలేదేమో, నా రాత ఎలాగే ఉందేమో ఒకవేళ అనుకుంటున్నామేమో. మన రాత మార్చబడాలంటే, క్షేమం లేనటువంటి మన బ్రతుకులకు క్షేమం కావాలంటే దేవుడు ఒక మార్గాన్ని తెలియపరుస్తున్నారు. యెహోవా యొక్క భయభక్తులు కలిగి ఉండి చూడు, క్షేమం ఎలాగ రాదో మనకి చూడండి, ఛాలెంజింగ్ గా మనం చెప్పగలం. ఎవరైతే దేవుడి యొక్క భయభక్తులు కలిగి ఉంటారో, ఎవరైతే చెడుతనమును దూరం పెట్టుకొని అసహించుకుంటారో, చెడుతనమును అసహించుకుని పారిపోయాడు యోసేపు. ఏమయ్యాడమ్మా? ఉన్నతమైన క్షేమాన్ని పొందుకున్నాడు. ఈ రోజున మన జీవితంలో, మన కుటుంబాలలో, మన సంఘాలలో క్షేమము అనేది కావాలంటే దేవుడు చెప్తున్నటువంటి మొట్టమొదటి మాట, దేవుడి యొక్క భయభక్తులు కలిగి ఉండాలి. హల్లెలూయా. ఇక రెండవదిగా చూద్దాం. రెండవదిగా మొదటి సమూయేలు గ్రంథము 12వ అధ్యాయము 14వ వచనం చదువుకుందాం. చదువు. ఆయన ఆజ్ఞను భంగము చేయక మీరును మీ దేవుడైన యెహోవాను అనుసరించిన ఎడల మీకు క్షేమము కలుగును. హల్లెలూయా. మొట్టమొదటి చూసాము, ఎవరికమ్మ క్షేమం? గట్టిగా చెప్పండి. హల్లెలూయా. దేవుని యందు భయభక్తులు గల వారికి క్షేమం.
రెండవది చెప్తున్నారు ఎవరికి క్షేమము అనగా, చూడండి ఇక్కడ రాయబడినటువంటి మాట, దేవుని యొక్క ఆజ్ఞను భంగము చేయక మీ దేవుడైనటువంటి ఆ యెహోవాను అనుసరించిన ఎడల మీకు క్షేమము కలుగును అని రాయబడింది. రెండవదిగా ఎవరికి క్షేమము అనగా, ఎవరైతే దేవుడిచ్చినటువంటి ఆజ్ఞను భంగము చేయకుండా, దేవుడిచ్చినటువంటి ఆజ్ఞను మీరిపోకుండా ఎవరైతే దేవుడైన యెహోవాను అనుసరిస్తారో వారికి క్షేమము కలుగుతుంది. రెండవదిగా ఎవరికి క్షేమము అని ఇక్కడ రాయబడిందంటే, ఎవరైతే దేవుని యొక్క ఆజ్ఞలను భంగము చేయకుండా ఉంటారో, ఎవరైతే దేవుని యొక్క ఆజ్ఞలను మీరిపోకుండా ఉంటారో, ఎవరైతే దేవుని యొక్క ఆజ్ఞల ప్రకారముగా జీవిస్తారో వారికి క్షేమము కలుగుతుంది అంటున్నాడు. ఈ రోజు మనం క్షేమము కొరకు ఆశపడుతున్నాం. ఈరోజు మన కుటుంబ క్షేమము కొరకు మనం ఆశపడుతున్నాం. మన ఆత్మీయమైనటువంటి జీవితం యొక్క క్షేమము కొరకు మనం ఆశపడుతున్నాం. చూడండి, మనము క్షేమము పొందుకోవాలంటే రెండవదిగా ఏం చేస్తే క్షేమం కలుగుతుంది అనగా, దేవుని యొక్క ఆజ్ఞలను భంగపరచకుండా ఉంటే మనకి క్షేమం కలుగుతుంది. అనగా దేవుని యొక్క చూడండి, ఆజ్ఞలను ఎవరైతే మీరిపోకుండా దేవుని యొక్క ఆజ్ఞలను అనుసరించి ఎవరైతే జీవిస్తారో వారికి క్షేమం కలుగుతుందని వాక్యంలో రాయబడి ఉంది. చూడండి, మరొక మాట చదువుకుందాం. ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము 1-2 వచనాలు చదువుకుందాం. ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము 1-2 వచనాలు. నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడిచిన ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. చాలా మొత్తం ఇక్కడ అధ్యాయం అంతా చదివితే మనకు అర్థమవుతుంది విషయం ఏంటి అనగా, ఎవరైతే యెహోవా మాట శ్రద్ధగా వింటారో, ఆయన ఆజ్ఞలన్నిటిని కూడా అనుసరించి ఎవరైతే నడుస్తారో వారు భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే కూడా హెచ్చుగా ఉంటారంట. వారికి దీవెనలు ప్రాప్తిస్తాయి. ఏంటి దీవెనలోని పిండి పిసుకుతోటి దీవించబడుతుంది అంటే దాని అర్థం ఏంటంటే మనకి క్షేమం కలుగుతుంది. ఎవరైతే దేవుని యొక్క ఆజ్ఞలు మీరిపోకుండా ఎవరైతే దేవుడి యొక్క ఆజ్ఞలను అనుసరించి నడుస్తారో వారి జీవితాలలో వారికి క్షేమం కలుగుతుందని వాక్యంలో రాయబడింది. చూడండి, ఎవరైతే ఆజ్ఞను అనుసరించి జీవిస్తారో వారికి క్షేమం. ఆజ్ఞలు ఏమున్నాయి? పరిశుద్ధ గ్రంథంలో, పాత నిబంధన గ్రంథంలో మనకి ఆజ్ఞలు కనబడుతున్నాయి. ఆ యొక్క ఆజ్ఞలన్నీ కూడా, ఈ పదార్థాలు కూడా ఏం జరిగినాయి? కొత్త నిబంధనలోకి వచ్చినప్పటికీ 2 ఆజ్ఞలుగా మారిపోయినాయి. పాత నిబంధనల ఆజ్ఞలు ఏమున్నాయి? మీ దేవుడైన యెహోవాను పూర్ణాత్మతో, పూర్ణ శక్తితో, పూర్ణ వివేకంతో ఆయన సేవించాలి. పైన ఆకాశం ఉంది కానీ కింద భూమి, ఇవన్నీ కూడా చూడండి, ఒకరినొకరు ప్రేమించాలని, లేదంటే నరహత్య చేయకూడదు, వ్యవసరించకూడదు, అలా ఉండకూడదు, ఎలా ఉండకూడదు అని మొత్తం మీద 10 ఆజ్ఞలు. ఇంకా పాత నిబంధనలు చాలా చాలా ఆజ్ఞలు మనకు కనబడతాయి. అయితే కొత్త నిబంధనలకు వచ్చేసరికి వీటన్నిటినీ కూడా ఇమిడ్చి చాలా ఈజీగా 2 ఆజ్ఞల్లోనే మొత్తం అన్ని కూడా మిళితమైపోయినట్లుగా చాలా క్లుప్తమైనటువంటి రీతిగా 2 ఆజ్ఞలు ఇచ్చారు. ఏంటి ఆజ్ఞలు అనగా, నీ దేవుడైనటువంటి యెహోవాను పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ బలముతో ప్రేమించాలి. ఆ తర్వాత నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. చూడండి, పూర్ణ ఆత్మతో దేవుడిని ప్రేమించినప్పుడు విగ్రహారాధన జరుగుతూ ఎవరైనా వెళ్తారా? పూర్ణ ఆత్మతో దేవుడిని ప్రేమిస్తున్నప్పుడు దేవుడికి అవిధేయులుగా ఎవరైనా బ్రతుకుతారా? అలాగే ఇప్పుడు చూడండి, నరహత్య కానివ్వండి, అబద్ధం, మోసం, ఇవన్నీ కూడా ఎదుటి వారిని కీడు కలుగ చేసేవి. దేవుడు అంటున్నాడు, నీ పొరుగు వారిని నిన్ను వలె ప్రేమించామంటున్నాడు. మన వలె ఎదుటి వారిని మనం ప్రేమించామనుకోండి, వాళ్ళ ఇంట్లో దొంగతనాలు చేస్తారా? వారి కుటుంబంలో ఉన్న వారిని ఆశిస్తారా? వారికి మోసం చేస్తారా? వారిని హత్యలు చేస్తారా?
ఎవరైతే ఎదుటి వారిని ప్రేమిస్తారో ఎదుటి వారికి నష్టం కలగకూడదు అనుకుంటాం. చూడండి, ఎవరైతే నష్టం కలగకూడదు అనుకుంటామో వారి జీవితాల్లో మనం అబద్ధాలను, మోసం చేయము, హత్యలు చేయము, వేరే వేరే ఏమి కూడా చేయకుండా ఉంటాం. ఎప్పుడు అనగా మనం అదే మన పొరుగు వారిని కూడా మనం ప్రేమిస్తున్నప్పుడు. ఈరోజు ప్రభు అంటున్నారు, మీకు క్షేమం కలగాలంటే దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞలను ఎవరైతే మీరిపోకుండా, అతిక్రమించకుండా పరిపూర్ణంగా దేవుని యొక్క ఆజ్ఞల ప్రకారంగా జీవిస్తారో వారికి క్షేమం కలుగుతుందని రాయబడింది. ఎవరైతే దేవుని యొక్క ఆజ్ఞల ప్రకారంగా జీవిస్తారో అక్కడ రాయబడినటువంటి మాట ఏంటి అనగా, భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నేను హెచ్చిస్తాను. ఆజ్ఞలు ఏంటమ్మా? ఆజ్ఞల ప్రకారంగా జీవించిన వారికి సమస్త జనముల కంటే కూడా నేను హెచ్చిస్తాను అంటున్నాడు. ఇప్పుడు ఈ యొక్క దేవుని యొక్క ఆజ్ఞల ప్రకారంగా జీవిస్తున్నటువంటి వ్యక్తి యెహోషువ. ఈ యొక్క యెహోషువ ఏమంటున్నాడంటే, మనము పైన ఆకాశం అంతే కానీ, క్రింద భూమి అంతే కానీ, భూమి క్రింద నేల అంతే కానీ ఆయన తప్ప వేరొక రూపాన్ని మనం చేసుకోకూడదు. అది మనకి ఇవ్వబడిన ఆజ్ఞ. ఆ ఆజ్ఞను అనుసరించి ఈ యొక్క యెహోషువ ఏమంటున్నాడంటే, అక్కడ ఉన్నటువంటి జనాంగం అంతా కూడా వేరే వేరే మార్గాల్లోకి వెళ్ళిపోతుంటుండగా యెహోషువ అంటున్నాడు, మీరందరూ కూడా అమోరీయుల దేవతను ఆరాధన చేస్తారు, లేదంటే వేరే మార్గంలోకి వెళ్ళిపోండి, కానీ నేను మాత్రము దేవుని యొక్క ఆజ్ఞను మీరిపోను, నా కుటుంబం మాత్రము దేవుని యొక్క ఆజ్ఞను మీరిపోను, నేను నా ఇంటి వారు యెహోవానే సేవిస్తామంటున్నాడు. హల్లెలూయా. అది దేవుని యొక్క ఆజ్ఞలకు పరిపూర్ణమైన విధేయుడిగా ఉన్నాడు. ఎవరైతే దేవుని యొక్క ఆజ్ఞలను మీరిపోకుండా ఉంటారో, ఎవరైతే దేవుని యొక్క ఆజ్ఞను భంగపరచకుండా ఉంటారో వారికి క్షేమం కలుగుతుందని చూస్తాం. వారి జీవితాల్లో వారు హెచ్చింపబడతారని చూస్తాం. యెహోషువకు దేవుడు ఇచ్చిన వాగ్దానం ఏంటంటే, మోషే స్థానంలో నేను నిన్ను నిలవబెడుతున్నాను అన్నాడు. మోషేకు తోడైనట్లుగా నేను నీకు తోడుగా ఉంటానన్నాడు. ఎక్కడ అంటున్నాడు, నీ దినములన్నిటిలో ఎవ్వరు కూడా నీ ఎదుట నిలవలేరు అంటున్నాడు. హల్లెలూయా. ఆయన సమస్త జనులు ఎదుట దేవుడు యెహోషువకు ఇస్తున్న వాగ్దానం ఏంటంటే, ఎవ్వరు కూడా నీ ఎదుట నిలవలేరు అనగా, ఎవ్వరు కూడా నేను జయించలేరు అనగా, నేను నిన్ను హెచ్చిస్తానని దాని అర్థం. హల్లెలూయా. యెహోషువకు ఎందుకు క్షేమం కలిగింది? ఎందుకు క్షేమము? అతను చేసినటువంటి ఆ యొక్క పరిచర్యలు, లేదంటే అతని మీద అప్పగించబడినటువంటి ఆ యొక్క యుద్ధాలను, ఆ యొక్క ప్రయాణాలను అతనికి ఎందుకు క్షేమం కలిగింది అనగా, అతను పరిపూర్ణంగా దేవుని యొక్క ఆజ్ఞలకు విధేయత చూపించిన వాడు. ఎవరైతే దేవుని యొక్క ఆజ్ఞలను భంగం చేయకుండా ఆజ్ఞలను అనుసరించి జీవిస్తారో వారికి క్షేమం కలుగుతుంది. హల్లెలూయా. ఇంకా చూడండి, పరిశుద్ధ గ్రంథంలో జకర్యా ఎలిజబెత్ వీళ్ళు ఏం చేస్తున్నారు అనగా, దేవుని యొక్క సకల ఆజ్ఞల చొప్పున నడిచారంట. ఈ భార్య భర్తలు ఎలా ఉన్నారమ్మా? దేవుని యొక్క సకల విధములైన ఆజ్ఞల చొప్పున నడిచారు ఈ భార్య భర్తలు. వీళ్ళు దేవుని యొక్క ఆజ్ఞలను భంగము చేయకుండా, వారి జీవితంలో గొడ్రానితనం ఉన్నా, ఎంత భక్తి చేస్తున్నా కానీ వారి జీవితంలో గొడ్రాలన్నటువంటి నిందపోలేదు. అయినప్పటికీ కూడా ఏంటి, దేవుడు నాకు గర్భఫలం ఇవ్వలేదు, ఎంత వయసు వచ్చినా కూడా దేవుడు ఏం చేశాడు, మాకు ఉన్నటువంటి యొక్క లోటుమానం ఎలాగే ఉంది, మాకు ఈ అవమానం ఎలాగే ఉందని చెప్పి దేవుని యొక్క ఆజ్ఞను అనుసరించడానికి వాళ్ళు విసుగు చెందలేదు. కానీ నింద వారిని వెంటాడుతున్నా, అవమానం వారిని వెంటాడుతున్నా సరే జకర్యా ఎలిజబెత్ ఇద్దరూ కూడా దేవుని యొక్క సకల విధములైన ఆజ్ఞల చొప్పున నడిచారు. వారికి క్షేమం కలిగింది. వృద్ధాప్యంలో ఆమె యొక్క గర్భము తెరవబడింది. ఆమెకు కలిగినటువంటి క్షేమము, ఆమె యొక్క గర్భములో నుండి పుట్టినటువంటి ఒక మనిషి అయినటువంటి యోహాను దైవ కుమారుడిగా ఉన్నటువంటి యేసు ప్రభు వారికి బాప్తిస్మం ఇచ్చాడంట. ఎంత గొప్ప భాగ్యం! వాక్యంలో రాయబడింది, యోహాను వంటి గొప్పవాడు లేడని వాక్యంలో రాయబడింది. స్త్రీలు కనిన వారిలో యోహాను కంటే గొప్పవాడు లేడు అనగా, ఆమె యొక్క గర్భంలో పిల్లలు లేరు 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 గొడ్రాలన్నటువంటి నింద ఏమైపోయిందంటే, ఆమె గర్భములో నుండి పుట్టినటువంటి బిడ్డ వంటి బిడ్డ ఎవరు లేరు. హల్లెలూయా. అంత గొప్ప ఉన్నతమైన క్షేమం.
ఎందుకు అనగా చూడండి, ఎవరైతే దేవుని యొక్క ఆజ్ఞల ప్రకారముగా జీవిస్తారో, ఎవరైతే ఆజ్ఞలను భంగపరచకుండా జీవిస్తారో, ఖచ్చితంగా దేవాది దేవుడు వారి బ్రతుకులలో నిందను బట్టి వేదన పడిపోతున్నామా, కన్నీటి అనుభవంలో కృంగిపోతున్నామా, వాటిలో నుండి దేవుడు మనల్ని పైకి లేవనెత్తుతాడు, మనకి క్షేమాన్ని ఇస్తాడు. హల్లెలూయా. ఈ రోజున క్షేమం కావాలని కోరుకుంటున్న వారితో దేవుడు ఇస్తున్నటువంటి ఉన్నతమైనటువంటి అవకాశము, మార్గం ఏంటి అనగా, దేవుడు మనకు తెలియపరుస్తున్నటువంటి సూచనలు ఏంటి అనగా, మొట్టమొదటిగా చెప్తున్నాము, దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్న వారికి క్షేమం కలుగుతుంది. రెండవదిగా ఆయన ఆజ్ఞలకు అనుసరించి జీవించిన వారికి క్షేమం కలుగుతుంది. ఇక మూడవదిగా చూద్దాం, చివరి మాట చూసుకొని మనం ముగించుకుందాం. ఎవరికి క్షేమము అనగా చూడండి, కీర్తనల గ్రంథము 37వ అధ్యాయము 11వ వచనం చదువుకుందాం. కీర్తనల గ్రంథము 37వ అధ్యాయము 11వ వచనం. దీనులు భూమిని స్వతంత్రించుకుందరు, బహుక్షేమము కలిగి సుఖించెదరు. చాలా మరొక మాట ప్రభు చెప్తున్నారు, దీనులు భూమిని స్వతంత్రించుకుంటారు, ఈ దీనులు బహుక్షేమము కలిగి సుఖిస్తారని వాక్యంలో రాయబడింది. ఇప్పుడు చూడండి, క్షేమం కలగాలంటే దీనత్వం కలిగి ఉండాలి. చూడండి, మనకి క్షేమం కలగాలంటే దీనులుగా ఉండాలి. దీనులు చూడండి, పరిశుద్ధ గ్రంథంలో ఎస్తేరు మనకి కనబడుతుంది. ఎస్తేరు స్వభావం ఏంటి? దీనత్వం. ఆమెకున్నటువంటి దీనత్వం. చూడండి, ఈ యొక్క దీనులు ఎలా ఉంటారంటే, పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం. క్షేమం కలగాలంటే మూడవదిగా ఏంటి అనగా, దీనులకు బహుక్షేమం కలుగుతుందని మనం చూస్తాం. అసలు దీనత్వం అంటే ఏంటి? ఇప్పుడు చూడండి, పెద్దలకు లోబడి ఉండాలి, ఎదుటి వారి ఎడల దీన మనస్సు అని వస్త్రమును ధరించుకోవాలి. చూడండి, దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించడం రాయబడింది. అంటే దీనులకు ఆపోజిట్ వర్డ్ ఏంటమ్మా? అహంకారులు. అహంకారులు, దీనులు. దీనులు ఎవరంటే తగ్గింపు స్వభావం కలిగిన వారు, విధేయత కలిగిన వారు, లోబడే స్వభావం కలిగిన వారు. కానీ అహంకారులు అనగా ఏంటి అనగా, వారిలో తగ్గింపు జీవితం ఉండదు. ఒక మాట చెప్తే నేను ఎందుకు వినాలి అన్నటువంటి ఎదిరించే తత్వము అహంకార స్వభావము. అయితే దీనులకు చూడండి, దేవుని యొక్క వాక్యంలో రాయబడింది, దీనులు క్షేమాన్ని పొందుకుంటారు. చూడండి, దీనులు ఎలా ఉంటారంటే, దీనులు తగ్గించుకొని ఉంటారంట. చూడండి, యొక్క దీనులు లోబడి ఉంటారు. వారి యొక్క స్వభావం ఏంటంటే అహంకారం గలవారిగా ఉంటారు, కానీ ప్రతి దానికి కూడా లోబడి ఉంటారు. పరిశుద్ధ గ్రంథంలో మనకి ఎస్తేరు కనబడుతుంది. ఈ యొక్క ఎస్తేరు తన యొక్క జీవితంలో తల్లిదండ్రులు లేక మొర్దెకయ్యే తన తండ్రిగా ఉన్నటువంటి ఆ యొక్క పరిస్థితిలో మొర్దెకై పెంచుతుండగా, తన తండ్రిగా ఉన్నటువంటి ఆ యొక్క మొర్దెకై చెప్పిన ప్రతి మాటకి కూడా ఈ యొక్క ఎస్తేరు విధేయురాలుగా ఉంది. ఆయన అన్నాడు, అమ్మాయి ఎస్తేరు, ఆ దేశంలో రాజు దగ్గరికి వెళ్ళిన తర్వాత ఎంత మాత్రము కూడా నేను ఎవరినో చెప్తుంటా అన్నాడు. మరలా ఒకనొక టైం వచ్చినప్పుడు అంటున్నాడు, ఈ యొక్క మొర్దెకై ఏమంటున్నాడంటే, రాజగృహంలో ఉన్నానని ఒకవేళ విరుగుతున్నావేమో, నీవు వెళ్ళి రాజు ఎదుటలో నిలబడాలి. నువ్వు నిలబడకపోతే దేవుడు ఇంకొకరి ద్వారా కార్యం జరిగిస్తారు అన్నప్పుడు, నేను రానిని కదా నన్ను ప్రదర్శించడం ఏంటి, నాతో ఎలా మాట్లాడడం ఏంటి అనుకోలేదు. కానీ చూడండి, ఆమె ధైర్యంగా రాజు దగ్గరికి వెళ్ళిపోతే మీకు ప్రాణాపాయ స్థితి అయినప్పటికీ కూడా విధేయత కలిగి లోబడి 3 దినాలు ఉపవాసం ఉండి, చూడండి, ఆమె తన జీవితంలో నా భర్తే కదా నేను ధైర్యంగా వెళ్ళిపోతాను అనుకోలేదు. కానీ భర్త అయినా సరే ఉన్నటువంటి ఆ యొక్క విధానాలకు, ఉన్నటువంటి ఆ యొక్క కట్టుబాట్లకు లోబడి 3 దినాలు ఆహారం మానివేసి, చూడండి, చాలా కన్నీటి ప్రార్థన చేసి తగ్గింపు జీవితం కలిగి రాజు దగ్గర చూడండి దయ సంపాదించుకుంది. అనుకున్నటువంటి దేన మనస్సు వలన. హల్లెలూయా. దీనత్వం. వాక్యంలో రాయబడింది, దీనులకి ఏం కలుగుతుందమ్మా? క్షేమం కలుగుతుందని వాక్యంలో రాయబడింది. ఇక్కడ రాయబడింది, దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహిస్తాడంట. చూడండి, ఎస్తేరు గురించి మనం మాట్లాడుతున్నాం కనుక
లోకమును బట్టి అతను ఏమైనా పర్వాలేదు కానీ నా దేవుడే నాకు ముఖ్యమని వాక్యమునకు విధేయత చూపి హామాను దగ్గర వందట్లేదని చెప్పి అహంకార స్వభావము కలిగి ఎన్నో కుట్రలు చేసి ఈ యొక్క మొర్దెకైని ఉరుకొయ్య మీద ఎక్కించాలని ఉరుకొయ్య రెడీ చేశాడు. ఈ మొర్దెకై యోధా జాతిగా వాడు కనుక మొత్తం ఇతను కాదు, మొత్తం ఇతని జాతిని నాశనం చేయాలని చెప్పి యోధా జాతిని నాశనం చేయడానికి తాకిదులు తీసుకోవడానికి ప్లాన్ చేసినటువంటి ఈ యొక్క మొర్దెకై దేవుడి యొక్క హామాను దేవుడు ఏ వాగ్దానం చేశాడు అనగా దేవుడు దీనులకు దయ చూపి అహంకారులను ఎదురుస్తాడని వాక్యంలో రాయబడింది. ఈ యొక్క వాక్యం అంతా ఎస్తేరు గ్రంథం మనం చదివితే అర్థమవుతుంది. అహంకారిగా ఉన్నటువంటి హామానును దేవుడు నశింపజేసి అహంకారిగా ఉన్నటువంటి హామానును దేవుడు ఎదిరించి చూడండి మొర్దెకై కొరకు ఏర్పరిచినటువంటి ఆ యొక్క ఉరుకొయ్య మీద దేవాది దేవుడు హామాను యొక్క ఆలోచనను ఎదిరించి అదే ఉరుకొయ్య మీద చూడండి మొర్దెకైని వెయ్యాలనుకున్నటువంటి ఉరుకొయ్య మీద హామాని ఉరి తీయబడేలాగా దేవుడు ఏర్పరిచాడు. హల్లెలూయా. చూడండి దేవత్వం కలిగినటువంటి ఎస్తేరు సమస్తమైనటువంటి దేవుడి యొక్క కృప పట్టుకుంది. యోధా జనాంగం అంతా కూడా నాశనం అయిపోవలసినటువంటి ఆ సమయంలో దీనురాలిగా తగ్గింపు జీవితం కలిగి ఒక రాణయ్యని కూడా 3 దినాలు అన్నపానములు మానివేసి ఆమె ఉపవాసం ఉండి తన యొక్క దేశము లేదంటే తన యొక్క జనాంగం కొరకు ప్రాణమును తెగించి దీనురాలిగా రాజు ఎదుట నిలబడింది. దేవాది దేవుడు ఏం చేశాడు? హామానుని ఎదిరించి హామాను యొక్క ప్లాన్ అంతటిని కూడా దేవుడు నాశనం చేసి ఈ యొక్క దీనురాలైనటువంటి ఎస్తేరు పక్షం వహించి చూడండి ఎస్తేరు యొక్క జనాంగం అంతటిని కూడా దేవుడు కాపాడాడు. హల్లెలూయా. ఎందుకు? ఆమె యొక్క జనాంగములకు క్షేమం కలిగింది. రాజు దగ్గర నిలబడితే ప్రాణాపాయ స్థితిలో ఉన్నటువంటి యొక్క ఎస్తేరు కూడా తన ప్రాణం పోకుండా తను క్షేమంగా ఉంది. ఎందుకనగా దేవుడు అంటున్నాడు దీన స్వభావం కలిగిన వారికి ఎవరైతే దీనులుగా ఉంటారో వారికి క్షేమం కలుగుతుందని దేవుడు చెప్పాడు. దేవుడి యొక్క మాట ఎప్పుడైనా మారిపోతుందా? భూమి ఆకాశాలు గతించిపోయినా, మెట్టలు తత్తలైనా, పర్వతాలు కృంగిపోయినా దేవుడు ఒక మాట ఇచ్చాడంటే అది నెరవేరుతుంది. ఈ రోజున సర్వశక్తి కలిగిన దేవుని యొక్క వాక్కు మనతో మాట్లాడుతుంది. క్షేమం కావాలని కోరుకుంటున్నారా? ఏం జరుగుతుందో తెలియలేనటువంటి పరిస్థితుల్లో అతను యాకోబు అన్నాడు, తండ్రి నా తండ్రి ఎంత నుండి నేను వెళ్తున్నాను కదా, మరలా తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమముగా రావాలి. నేను ఒకవేళ క్షేమముగా వస్తే నీవు నాకు దేవుడిగా ఉంటావన్నాడు. ఈ రోజున మనకి ఉంది, దేవా నాకు క్షేమం కావాలయ్యా, నా కుటుంబానికి క్షేమం కావాలయ్యా, నా సంఘానికి క్షేమం కావాలి ప్రభువా. ఈ రోజు మీకుంటుంది నాకు క్షేమము, నా ఉద్యోగంలో క్షేమము, నా ఆరోగ్యానికి క్షేమమని మీరు కూడా ఆశపడతారు. ఈ రోజు దేవుడు అంటున్నాడు క్షేమము క్షేమం అని అడుగుతున్నాడు కదా, నీకు క్షేమము కావాలంటే ఏం చెయ్యాలో చెప్తాను చూడని. ఈ రోజున దేవుడు మనకు 3 మాటలు తెలియపరుస్తున్నారు. ఈ 3 మాటల ప్రకారముగా ఎవరైతే జీవిస్తారో దేవుడు ఇచ్చినటువంటి ఉన్నతమైనటువంటి వాక్కులు మన జీవితంలో నెరవేరుతాయి. హల్లెలూయా. మనం నిశ్చయముగా క్షేమం పొందుకుంటాం. దేవాది దేవుడు మన క్షేమము కొరకు మనకిచ్చినటువంటి ఆధారమైన మాటలు ఈ రోజున 3. అవేంటి? మొట్టమొదటిగా చెప్పండి, దేవుడి యొక్క భయభక్తులు కలిగి ఉన్నవారు క్షేమాన్ని పొందుకుంటారు. రెండవదిగా దేవుడి యొక్క ఆజ్ఞలను మీరిపోకుండా, దేవుడి యొక్క ఆజ్ఞలను భంగం చేయకుండా ఎవరైతే దేవుడి యొక్క ఆజ్ఞలకు లోపడతారో వారు క్షేమాన్ని పొందుకుంటారు. మూడవదిగా ఎవరైతే దీనులుగా ఉంటారో దేవాది దేవుడు దీనులకు క్షేమాన్ని ఇస్తాడు. ఈ రోజు మనకి క్షేమం కావాలంటే ఖచ్చితంగా మన చేతుల్లోనే ఉందమ్మా. దేవుడు మనకి చెప్పాడు, ఇదిగో ఎలా ఉంటే క్షేమం. దేవుని యొక్క భయభక్తులు కలిగి ఉంటే క్షేమం, దేవుని యొక్క భయభక్తులు లేకుండా ఇష్టానుసారంగా బ్రతికితే నష్టం. క్షేమం కావాలని కోరుకుంటున్నావు కదా, నీకు క్షేమం కావాలంటే నీవు నడవలసిన మార్గం ఇది. ఈ మార్గం కాకుండా నేను భయభక్తులు లేనటువంటి రీతిగా ఉంటాను, ఆత్మలు మీరిపోతాను, ఆత్మలు పాటించడం నా వల్ల కాదు, అహంకారాన్ని నేను విడిచిపెట్టలేను, నాకు గర్వముగా ఉండాలి, ప్రతి ఒక్కరు నా ఎదుట లోబడి ఉండాలి తప్ప ఎవరైనా నా మీద పైకి లేస్తే నేను ఉండలేను అన్నటువంటి లోకానుసారమైన పరిస్థితుల్లో ఉంటే క్షేమం కావాలని కోరుకోకూడదు మనం. ఎందుకంటే దేవుడి యొక్క భయభక్తులు లేకుండా, దేవుడి యొక్క ఆత్మకు విధేయత చూపకుండా, దేవుడి ఎదుట దీనమైన
మన ప్రార్థన అంతా వ్యర్థమైపోతుంది, మనకి క్షేమం కలగదు. దేవుడు చెప్తున్నాడు, ఇదిగో ఈ రీతిగా ఉంటే మాత్రమే మీకు క్షేమం. ఈరోజు క్షేమం కావాలని కోరుకుంటున్న నేను కానీ, క్షేమం కావాలని కోరుకుంటున్న మీరు కానీ చెయ్యవలసిన 3 పనులు. ఈ 3 పనులు చేస్తే క్షేమము మన వెంట ఉంటది. ఈ 3 పనులలో ఒకవేళ మనం మీరిపోయి క్షేమం కావాలంటే గనుక నీ క్షేమంలో నుండి నీవు చూడండి నష్టపోవడానికి కారణం ఎవరో కాదు, మనమే కారణం అయిపోతాము. ఈ రోజున మనకు క్షేమం కావాలంటే దేవుడి రోజున మనతో ప్రేమతో ఇచ్చినటువంటి మాటలు భయభక్తులు కలిగి ఉందాము. దేవుని యొక్క ఆజ్ఞలకు విధేయత చూపుదాము. దేవ మనస్సు కలిగి ఉందాము. ఈ భయంకరమైనటువంటి దినాలను, క్షేమమే కరువైపోతున్నటువంటి దినాలను మనల్ని, మన కుటుంబాలని ఆర్థిక పరంగా, ఆధ్యాత్మికంగా, ఆరోగ్యపరంగా క్షేమం పొందుకోవడానికి ఈ 3 రీతులుగా జీవించుదాం. ఈ కొద్ది మాటలు ప్రభు దీవించును గాక. ఆమేన్. ఆమేన్.